మన ఇంట్లో నుంచి చూస్తే ఎదురిల్లు కనపడుద్ది, పక్కిల్లు కనపడుద్ది. అంతే. బజార్ కనపడుద్ది. అంటే ఊరు చివరికెళ్ళి అంటే బయలు, బ్రహ్మాండానికి బయలుగా చూస్తే బ్రహ్మాండమంతా మొత్తం మన దర్శనీయంగా ఉంటుంది. హ్మ్. ఇలా ఉన్న బ్రహ్మాండము అంటే ఇదొక్కటే ఉందా అంటే అక్కడ దాకా ఎళ్ళిన తర్వాత నీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క బ్రహ్మాండమే కాదు అనేక బ్రహ్మాండాలున్నాయి అనేది నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ ఒక్క బ్రహ్మాండాన్నే దాటొచ్చావు నువ్వు. హ్మ్. కదా! ఇప్పుడు హ్మ్. చూస్తే అనేక బ్రహ్మాండాలున్నాయి. ఎప్పుడైతే అనేక బ్రహ్మాండాల యొక్క అవగాహన అయిందో, ఈ బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి కదమ్మా! నీ అవగాహనే. అంతే. వేరే ఏం నీ లేవు కదా! నువ్వు ఈ బ్రహ్మాండాన్ని దాటిన అవగాహనే అనేక బ్రహ్మాండాలలోని దాటి వచ్చిన వాళ్ళందరితో నువ్వు లయమవుతున్నావు. వాళ్ళందరి అవగాహనే నీ అవగాహన అవుతుంది. అది వింటుంది. బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. ఎక్కడ ఏం లేదు గదా! ఈ బ్రహ్మాండాలన్నీ ఈ బ్రహ్మాండాన్ని దాటిన తర్వాత అనేక బ్రహ్మాండాలు కూడా నేను దర్శిస్తూ ఉన్నాను. హ్మ్. ఈ అనేక బ్రహ్మాండాలు ఎక్కడున్నాయి? అన్నీ అంతే గదమ్మా! ఎన్ని బ్రహ్మాండాలున్నా అన్నీ నాలోనే ఉన్నాయి కదా! వేరే ఏం లేదు గదా! నువ్వెలా ఉన్నావు ఇప్పుడు? అంతటా నేనే అయ్యున్నాను. ఈ బ్రహ్మాండాలు ఏర్పడేటప్పుడు నువ్వెలా ఉన్నావు? చైతన్యంగా ఉన్నావు. హ్మ్. ఒక చైతన్యంలో ఇన్ని బ్రహ్మాండాలున్నాయి. అన్ని బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండాన్ని దాటొచ్చావు. హ్మ్. ఇలాంటి చైతన్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ చైతన్యంలో అనేక బ్రహ్మాండాలున్నాయి. ఈ ఆ! చైతన్యాన్ని కూడా నేను దాటాను. ఆ! అప్పుడు నేనెక్కడికి ప్రయాణం చేశాను? అక్కడ చూస్తున్నాను. అక్కడ అనేక చైతన్యాలు కనపడుతున్నాయి. హ్మ్. ఈ చైతన్యం అవగాహన అయిన తర్వాత అనేక చైతన్యాల్లో ఉన్న బ్రహ్మాండాలు కూడా నేనే. హ్మ్. మరి ఈ అవగాహన అనే అయిన దాకా అవగాహన అయిన దాకా వేరుగా చూస్తాం. కానీ అవగాహన అయినప్పుడు అంతటా ఒకటే. అదంతా కూడా నాలోనే ఆ! ఉంది అనేది ఇప్పుడు ఈ తెలుస్తుంది. ప్రయాణం ఎక్కడన్నా ఆగిందా? లేదు. అనంతత్వంలోకి. ఎక్కడ ఆగేదేమీ లేదు. ఇదంతా ఏ చివరికి ఏమవుతుంది? ఎన్నన్నా ఉన్నాయి. అవగాహనలొస్తాయి. అది నేనే హ్మ్. అని తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ నీకు అవగాహనగానే ఉన్నాయి. ఇయన్నీ మీకు గూడా ఇప్పుడు ఉన్న బ్రహ్మాండాన్ని అంతటిని మీకు ప్రతి దాన్ని మీకు వివరించుకొచ్చా. హ్మ్. కానీ మీకు స్థూలంగా అర్థమవుతుంది. ఈ అవును. బ్రహ్మాండమంతా ఇలా ఉంది. అమ్మంతా చూసేసింది. అమ్మ మొత్తం తను మనకి కూలంకషంగా ఇప్పి చెప్పింది. థియరీ ఉంది. ప్రాక్టికల్‌కొచ్చేసరికి అవగాహన, అనుభూతి ఎప్పుడొస్తుంది? మీకు నేను ఏవేవైతే చెప్పానో అయి ఒక్కొక్కటి దాటుకుంటా వస్తున్నారు. హ్మ్. వస్తున్నారా? ఇస్తున్నాము. ఒక్కొక్కటి దాటుకుంటా వస్తున్నారు. ఆ దాటుకుంటూ వచ్చే వాటిట్లో మీలో ఉన్నయన్నీ అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ వస్తున్నారు. హ్మ్. అంటే మీలో ఉన్న అనేక మోహాలవ్వచ్చు, అనేక ఇవి అవ్వచ్చు, వాసనా బలాలొచ్చు, ఇవన్నీ గూడా మీకు మీరే శుద్ధి చేసుకుంటున్నారు. హ్మ్. ఇవన్నీ ఎలా శుద్ధవుతున్నాయి? అనేక స్వరూపాల యొక్క జ్ఞాన సమాహారముతో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటున్నారు. హ్మ్. అంటే ఈ బ్రహ్మాండములో ఉన్న సూక్ష్మత్వాన్ని, మొత్తాన్ని అవగాహన, అనుభూతి పొంది సమస్త బ్రహ్మాండం యొక్క అవగాహన మీరయ్యారు. హ్మ్. ఇప్పుడు ఒక సంసారం జూసాం, 10 సంసారాలు జూసాం, 10 ఇళ్ళు జూసాం, 20 ఇళ్ళు జూసాం, 30 ఇళ్ళు జూసాం, 40 అందరి ఇళ్ళల్లో ఏమున్నాయి? రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. రకరకాల కూరలొండుకుంటున్నారు. రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది?
అందరూ పిల్లలుగా పుడుతున్నారు, పెద్దవుతున్నారు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ పిల్లల్ని కంటున్నారు, మళ్ళీ వాళ్ళ మీద తపన పడుతున్నారు, మళ్ళీ వాళ్ళని పెద్ద చేస్తున్నారు. ఇదే గదా! ఎందుకంటే అంతే. భిన్నంగా ఉందా దేశాల్లో గాని, ఇక్కడ గాని? ఎక్కడైనా ఇదే గదండీ. ఎక్కడైనా ఇదే అనే అవగాహన నీకొచ్చేసింది గదా! హ్మ్. అలాగే ఈ బ్రహ్మాండం అంతటి గురించి అవగాహన నీకొచ్చేసింది. మరి హ్మ్. అనేక బ్రహ్మాండాలలో ఏముంటది? ఇదే ఉంటది. హ్మ్. కదా! హ్మ్. వాళ్ళందరూ పుట్టి, వాళ్ళందరూ అయన్నీ తొలగించుకుంటూ ఆ బ్రహ్మాండాన్ని దాటటమే దాన్ని దాటటం. హ్మ్. మరి వాళ్ళ అవగాహన మనకి వెంటనే అందుతుందా లేదా? మనకు ఆల్రెడీ మన అవగాహన మనకుంది మన బ్రహ్మాండంలో. హ్మ్. అది కూడా అదే. ఇదే సంసారం అది గూడా. అది చూసినప్పుడు దాని అవగాహన కూడా మనకొస్తుంది. ఆ వచ్చేస్తుంది. బ్రహ్మాండం ఉంటది. హ్మ్. ఇలా అనేక బ్రహ్మాండాల అవగాహన అవుతూ నువ్వు ప్రయాణం జేస్తావు. ఎక్కడ జేస్తున్నావు? ఈ చైతన్యంలో ప్రయాణం జేస్తూ చైతన్యం యొక్క సూక్ష్మత్వాన్ని పట్టుకుంటున్నావు. హ్మ్. ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో అనేక లోకాలు జూసావు నువ్వు. భూలోకం, హ్మ్. యమలోకం, స్వర్గలోకం, నరకలోకం ఏ రకరకాలైన మానసిక స్థితి మనలో హ్మ్. లోకాలు అంటే. అవును. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం. మళ్ళీ పై లోకంలోకొచ్చాం. కింద లోకంలో 7 లోకాలు దాటాం. మళ్ళీ ఇంకొక 7 లోకాలు దాటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 7 లోకాల్లోకొచ్చాం. హ్మ్. ఈ 7 లోకాలలో మళ్ళీ సూక్ష్మత్వాన్ని అవగాహన చేసుకుంటూ భావనా విన్యాసమే ఉందంట ఇక్కడంతా. హృదయ భావనా విన్యాసం. మనము హృదయ భావనా విన్యాసము ఆల్రెడీ ఉంది గాబట్టే ఈ లోకానికి రాగలిగాం. హ్మ్. బ్రహ్మాండాన్ని దాటగలిగాం. మనకు భావనాత్మక విన్యాసం లేకపోతే బ్రహ్మాండాన్ని దాటలేం కదా! హ్మ్. ఎందుకు అందరిని కరుణాకరంతో. భావనా విన్యాసం నేర్చుకోండి, భావనా విన్యాసం నేర్చుకోండి అదే. అని అదే. ఎందుకంటున్నాను అంటే, అవునమ్మా. చకచక అవగాహన, అనుభూతులు వస్తూ ఉంటాయి. కొరణగా. హ్మ్. అందువలన మనం చకాచకా అవగాహనలు పెంచుకుంటూ ఈ బ్రహ్మాండాన్ని దాటి, సమస్త బ్రహ్మాండాలని దాటి, ఆ చైతన్యంలోకి, సమస్త చైతన్యాల్లోకి, ఆ 7 సప్త చైతన్యాలలోకి ప్రయాణం చేస్తూ ఉంటాం. సప్త హ్మ్. చైతన్యాలెవరు? కింద మనకంటే కింద 7 లోకాలు మనం దాటొచ్చాం. అంటే క్రిమి కీటకాదులు, మానవ జన్మెత్తే వరకు 7 లోకాలు. మానవ జన్మెత్తిన తర్వాత ఈ పై 7 లోకాలు. ఇప్పుడు సహస్రార స్థితిని దాటిన తర్వాత బ్రహ్మాండాన్ని దాటాం. దాని తర్వాత ఆ పై 7 లోకాలకొచ్చాం. హ్మ్. దాని తర్వాత సప్త చైతన్యాలన్నారు గదమ్మా ఇప్పుడు. సప్త చైతన్యాలే గదా! పై 7 లోకాలు. 7 ఇప్పుడు మనం లోకాలు. పైకొచ్చాం. హ్మ్. బ్రహ్మాండాన్ని దాటి సప్త చైతన్యాల్లోకొచ్చాం. ఒక చైతన్యంలోకొచ్చి, ఒక చైతన్యంలోనే మనం గూడా ఒక బ్రహ్మాండంగా ఉన్నామని చూసుకున్నాము. అనేక బ్రహ్మాండాలను గూడా చూసాం. హ్మ్. ఇలాంటివి మరి సప్త చైతన్యాలని అవగాహన చేసుకొని ప ప ప్రయాణం జేయాలిగా మనం. హ్మ్. ఒక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చైతన్యం అంతే అవగాహన గదా! అయిన తర్వాత ఒకటి దాటిన తర్వాత 7 ఇంకొకటి చైతన్యాలు హ్మ్. అవగాహన అయినట్టేగా. హ్మ్. అంతే గదమ్మా! అలా ఈ అవయిపోయిన తర్వాత అనంతత్వము అనేది ఇంకా అదయిన తర్వాత హ్మ్. దానికంటే పెద్దది. అనేక సప్త చైతన్యాలలో బ్రహ్మాండాలను జూస్తాము. ఈ సప్త చైతన్యాలు ఎందులో ఉన్నాయో, అందులో ఉన్న అనేక చైతన్యాలని చూస్తాం. ఇదంతా ఎప్పటికప్పుడు నేనే అన్న అవగాహన అనుభూతాత్మకంగా ఆ సూక్ష్మత్వాన్ని అవగాహన చేసుకొని నిలబడటమే. స్థూలంగా తెలిసిపోతుంది. మీకు సబ్జెక్ట్ ఇచ్చేసాం.
7 బ్రహ్మాండాలు ఉన్నాయని నేను అన్నాను అనుకో తల్లి. ఉమ్. ఉన్నాయా లేవా? ఉన్నాయి అని చెప్తాను సార్ నేను. ఉమ్, ఎలా ఉన్నాయి? రైట్, ఉన్నాయి అనేది ఓకే. ఉమ్. ఎలా ఉన్నాయి? సార్ నేను ఒక్కడ చెప్తున్నాను సార్, ఇవన్నీ నాకు తెలియవు, ఈ పేర్లు నాకు తెలియవు, ఏది నాకు తెలియదు. అవన్నీ కానీ తెలియాల్సిన అవసరం లేదు, నీకు ఒక అవగాహన తెలియాల్సిన వస్తుండాలి. అవసరం లేదు. ఒక గురువు చెప్పినప్పుడు ఆ గురువు మాటని పట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గురువుని నమ్మాలనేది ఒకటి నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పటి వరకు నేను చేసిన పొరపాటు ఏందో నాకు తెలిసింది. నేను అదొక్కటి పట్టుకున్నాను అంతే. గురువు చెప్తున్నాడంటే గురువు మనకి వేరే చెప్పరు. వాళ్ళు దర్శించి వాళ్ళు దానిలో ఒక అవగాహన తెచ్చుకొని అనుభూతం అయితేనే అది శిష్యులకి చెప్తారు. ఇది ఉన్నాయి అనేసి ఆ శిష్యుడు అట్లాగే రత దాన్ని మేడం, స- ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ వేసాను, గుర్తుందో లేదో. గురువు పాదాలని పట్టుకోవాలనా, గురువు పదాలని పట్టుకోవాలనా? పదాలు ఉమ్? పదాలు పట్టుకోవాలంటే కూడా ముందు గురువు గురువుని ఎలా నమ్ముకోవాలి అడుగులు కదా సార్. వేస్తున్నాడు, గురువు ఏం చెప్తున్నాడు, ఉమ్. ఎటువైపు ప్రయాణిస్తున్నాడో దాన్ని పట్టుకొని ఉండాలి ఎప్పుడు కూడా. అవును సార్. పాదాలను పట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదు. లేదు సార్, చెప్పిన మాటలు పట్టుకుంటేనే కదా సార్ మనం ప్రయాణం చేస్తాము. లేదా ఆ నువ్వు పాదాన్ని ఎలా పట్టుకొని ప్రయాణిస్తున్నాడో పూర్తి కూడా చూడాలి. సార్ ఆ పాదాన్ని పట్టుకొని పూర్తి నమ్మకంతో వదిలేసిన ఆ గురువు కూడా లాక్కొని వెళ్ళిపోతాడు. ఉమ్. ఆయన అడుగు వేస్తూ ఉంటే ఆయన అడుగుతోటి మనము వెళ్ళిపోతాం కదా. అడుగులు వేస్తాం కానీ మనకి అవగాహన, విషయ అవగాహన రాదు. వస్తుందిలేండి సార్, ఎందుకంటే ఆయన ఇప్పుడు అవగాహన అవుతుంది, అది వస్తూ ఉండేది. ఒకటి తల్లి, ఇప్పుడు నేను ఊరికి పోతున్నాను, ఉమ్. మీరు నాతో పాటు బస్ ఎక్కారు, ఉమ్. నేను ఎక్కడ దిగితే అక్కడ దిగుతున్నారు, ఎక్కడ ఎక్కితే అక్కడ ఎక్కుతున్నారు. ఉమ్. మీకు వాటి పేర్లు తెలియదు, ఊర్లు తెలియదు, ఏం తెలియదు. నాకు అవసరం లేదు, మోహన్ రెడ్డి గారు ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తాను అని చెప్పారు. ఉమ్. నేను అంతా తిప్పుకొని మళ్ళీ నెల్లూరు తీసుకొచ్చా. ఉమ్. మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకో ఎక్కడెక్కడికి పోయి వచ్చావని, ఉమ్. పోయి వచ్చింది నిజమే, కానీ మీరేం చెబుతారు, నాకేం తెలుసు, ఆయన ఆడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళానంటారు. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినా అక్కడ మీరు ఏం చూస్తున్నారో నేను అది చూస్తున్నాను కదా. కానీ అది ఏంటో మీకు తెలియదుగా. అది ఏంటో తెలియనంత వరకు దాని గురించి ఇంకొకరికి చెప్పలేరుగా. ఎందుకు తెలుసుకోండి సార్, ఇప్పుడు ఒక ఊరికి మీతోటే నేను వచ్చాను, మీరు ఎక్కడ తిరిగితే మీతోటే నేను తిరుగుతా ఉన్నాను. మీరేం తిరుగుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏది చేసి అవన్నీ కూడా అది నేను గమనిస్తున్నాను కదా. అది నాకు అదేంటి, అవగాహన ఎక్కడ, అవుతూనే ఎలా ఉంటుంది కదా. ఉంది, ఎందుకు ఉంది అనేది మీకు తెలియదుగా. సార్ సార్ ఇంటికి వచ్చినా కూడా తెలియదు, కానీ ఎప్పుడైతే తను దృష్టి పెడుతుందో ఇవన్నీ తన అవగాహనలోకే వస్తాయి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏం అవగాహన అవుతుంది? ఇప్పుడు ఏది చిన్నప్పుడు మన చూస్తున్నానో తల్లిదండ్రులు ఎక్కడికో చోటకి తీసుకెళ్తారు. అప్పుడు మనకేం తెలియదు, వాళ్ళ చేతులు పట్టుకొని వెళ్తాం, అన్నీ చూసొస్తాం. కానీ పెద్దయిన తర్వాత ఎవరైనా "నువ్వు హైదరాబాద్ చూసావా?" అంటే చూసాను. వాళ్ళు చెప్తూ ఉంటారు, "అక్కడ ఇదుంది, ఇది ఉంది." అంటే అవును, నేను కూడా చూసాను. అయన్నీ నేను చిన్నప్పుడే చూసాను. అవన్నీ ఉన్నాయి. అయన్నీ నేను చూసొచ్చాను. కాకపోతే ఓహో! అది అది ఎన్టీఆర్, హైదరాబాద్ అని తెలియదు. అది గోల్కొండ అంటారా? ఇదున్న దాన్ని సాలార్జంగ్ మ్యూజియం అంటారా? అదే మరి, అది తెలియదుగా. అప్పుడు తెలుసుకుంటారు. కానీ సూక్ష్మంగా అవన్నీ వాళ్ళల్లో గుర్తులుగానే ఉంటాయి. అది ఓకేమా, అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనలో కూడా, కానీ అది ఏంటో తెలియట్లేదనే కదా ఇప్పుడు ఇదంతా నేర్చుకోవటం. కాదు సార్, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు అమ్మ చెప్పే పేర్లు అయితే తెలియవు. కానీ పేర్ల ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఇదంతా మనకి తెలిసిందే కదా. ఈ జ్ఞానం అంతకు ముందు మనకి ఇలా మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు దాని పేర్లు మీరు తెలుసుకుంటున్నాము మీరు అనేసి దేన్నైతే తెలుసుకుంటున్నాము అనుకుంటున్నారో అదంతా మీలోనే ఉంది తల్లి. ఉంది సార్. ముందు అట్లా తెలియదు కదా సార్. ముందు నాలోనే ఉందనేది నాకు తెలియదు. ఉమ్, తర్వాత ఒక్కొక్కటి అవగాహన అయ్యే కొంది, ఓ ఇది నాలో నేను అనుభవించిందే కదా, దానికి పేరు ఇది. ఇదిగో ఈ స్థితిలో నేను ఇదిలో ఉన్నాను. ఇప్పుడు అమ్మ ఉమ్, సచ్చిదానందం ఇవన్నీ 7 పాయింట్లు చెప్తున్నారు. ఒక్కొక్కటి ఉమ్, మనం అనుభవిస్తున్నప్పుడు ఓ సర్వవ్యాపకం అంటే ఇది కదా, సచ్చిదానందం అంటే ఇది కదా, సాక్షిణ్యత్వం అంటే ఓహో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అనేది నాకు అవగాహనకు వస్తోంది కదా. అంతకు ముందు ఉమ్. కూడా నేను అది అనుభవించున్నా, కానీ అప్పుడు నాకు ఇప్పుడు ఆ నేను పేరు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. చెప్పండి. మీలో 7 అడిగే బ్రహ్మాండాలు ప్రయత్నం ఉన్నాయి చేశాను. అన్నారు కదా, ఉమ్. అమ్మ చెప్పింది కదా.
అవును చెప్పారమ్మా. 7 బ్రహ్మాండాలు ఏంటి? ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి? అదే మీరు ట్రిక్కీగా అడుగుతారు అనుకున్నా. ట్రిక్కీగా కాదు, నేను చెప్తా. 7 ఇప్పుడు ఎక్కడుంటాయి నాకేమి సార్? సెపరేట్ అన్నీ గా నాలోనే ఇప్పుడు ఉన్నాయి. ఒకటి లత మేడం, నాకేం సెపరేట్ గా అమ్మ ఏం చెప్పలేదుగా. నీకు అవునులెండి సార్. చెప్తున్నప్పుడే అవును. నేను వింటున్నా. అవును. ఉం? ఒక్కొక్కటి అవగాహన చేసుకుంటూ ఇంకొక దానికెళ్తున్నప్పుడు ఇదొక బ్రహ్మాండం అవుతుంది. ఇంకొక దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అదొక బ్రహ్మాండం అవుతుంది. ఉం. అంతే కదా ఉం. సార్! ఈ ఒక్కొక్క అవగాహన రావడమే కదా మరి సార్ ఒక్కో ఏడు బ్రహ్మాండం మీ అవుతుంది. 7 అని చెప్పారు. 7కి అర్థం ఏంటి? 8వది చెప్పలేదు అక్కడ. అంటే అది 7 ఆ, చక్రాలు అంటారు గదా! షట్చక్రాలు మరి సార్. ఏంటి? 7 బ్రహ్మాండాలు మీలో ఎలా ఉన్నాయి? చక్రాలు వేరు, బ్రహ్మాండాలు వేరు కదా. అవును. అది కాక షట్చక్రాలు అంటారు. 7 చక్రాలు. చక్రాలు 7లే తల్లి. అదే మరి ప్రాబ్లం. మాయ అక్కడే వచ్చుద్ది. హ్మ్. చక్రాలు 7. మనం మరి ఆజ్ఞా చక్రాన్ని మనస్సు చక్రాలు 7 తీసుకుంటాం. బ్రహ్మాండాలు కూడా ఆయా చక్రాలు ఉండేటువంటి స్థితే. హుహు. అర్థమవుతుందా? కానీ ఒక్కొక్క హ్మ్. దాన్ని మీరు చూసే కొద్దీ అది అనంతంగా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రహ్మాండంగా తయారవుద్ది. ఆ! ఉం? అంతే కదా సార్! దేనిలోకెళ్ళినా అది ఒక బ్రహ్మాండమే కదా సార్! ఏ ఉం. స్థితిలోకి వెళ్ళినా ఆ స్థితిలో ఒక బ్రహ్మాండంగానే అర్థమవుతూనే ఉంటది గదా! ఎక్కడ మరి అంతం అనేది లేదు గదా సార్! తెలుసుకుంటూ పోతూ ఉండే కొంది, అమ్మో! ఇదేదో ఒక పెద్ద బ్రహ్మాండంగా ఉందే. ఎంత తెలుసుకుంటున్నా వస్తూనే ఉంది అనుకుంటాం గదా! వస్తూనే ఉంటది. హ్మ్. దాన్ని మీరు భూతద్దంలో చూసే కొంది అది ఇంకా సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా అవగాహన అవుతూనే ఉంటది. హ్మ్. ఈ క్షణంలో మనకి తెలిసింది ఇది. నెక్స్ట్ క్షణంలో ఇంకొకటి తెలుసుద్ది. ఆ తర్వాతి క్షణంలో ఇంకోటి తెలుసుద్ది. అలా ఇది హ్మ్. ఆగి ఇదే ఫైనల్. ఇంతవరకే ఇది ఉంది అని చెప్పగలిగిన స్థితి ఎక్కడా ఏది లేదు. హ్మ్. హ్మ్. కానీ అన్నిటిలోనూ మీరున్నారు. హ్మ్. మీ లోపల మీరున్నారు. మీ బయట మీరున్నారు. మీరు లోపల ఉన్నారు, బయటది నేను విడిగా చూస్తున్నాను అన్నప్పుడు అవి సెపరేట్ గా కనపడుతున్నాయి. ఓకే. హ్మ్. లోపల దాన్ని కూడా మీరు అలా చూసినప్పుడు అవి సెపరేట్ గానే కనపడతాయి. దేని యొక్క లోపల బ్రహ్మాండ దాన్ని స్థితి దానిదే. ఇంకొకసారి చెప్పండి సార్. బయట చూస్తున్నప్పుడు వేరుగా కనిపిస్తుంది. అది ఓకే. లోపల లోపలికి చూస్తున్నప్పుడు కూడా చూస్తున్నప్పుడు వేరుగానే కనిపిస్తాయి బ్రహ్మాండం యొక్క స్థితులు. ఒక్కొక్క దాన్ని మీరు తరచి చూడటం మొదలు పెడితే హ్మ్. అదొక బ్రహ్మాండంగానే ఉంది, మీరుగా లేదు. దాని యొక్క స్థితిగతులు అది డిఫరెంట్ గానే ఉంది. మీ శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు ఎలా అయితే దాని యొక్క జీవన చక్రము, దాని యొక్క స్థితిగతులు సెపరేట్ గా ఉన్నాయో తల్లి, హ్మ్. అలానే బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క స్థితిగతులు డిఫరెంట్ గానే ఉన్నాయి. అవి మీ లోపల ఉన్నా డిఫరెంట్ గానే ఉన్నాయి, బయట ఉన్నా డిఫరెంట్ గానే ఉన్నాయి. హ్మ్. ఈ అనంతమైన జీవరాశి యొక్క అనంతమైన బ్రహ్మాండాలు వాటి వాటి స్థితుల్లో డిఫరెంట్ గానే ఉన్నాయి. హ్మ్. ఉం? స్థూలంగా కల్పించేటువంటి బ్రహ్మాండం యొక్క స్థితి కూడా అలానే ఉంది. దాని చుట్టూ అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి దానిలోనూ 7 స్థితులు ఉన్నాయి. హ్మ్. అవి గమనించగలిగి దాన్ని యాక్టివ్ చేయగలిగితేనే అవి ఉంటాయి. మనిషిలో ఎలా అయితే 7 స్థితులు ఉన్నాయో ప్రతి జీవిలోనూ ఉన్నాయా లేవా? ఉంటాయి కదా సార్! అన్నిట్లో మరి సమానమే ప్రతి గదా! ప్రతి ప్రతి ఒక్కటి ప్రతి జీవిలోనూ దానికి. అన్నీ ఉన్నాయి. ఆ! జీవి కాని దాంట్లోనూ అన్నీ ఉన్నాయి. హ్మ్. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అన్న దాన్ని బట్టే మీ యొక్క అవగాహన పరిధి. ఎంతవరకు చూడగలుగుతున్నారు అన్న దాన్ని బట్టే మీ యొక్క అవగాహన పరిధి. హ్మ్. ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నదే మీ యొక్క అనుభవం, అవగాహన.
దాన్ని మీరు ఒక రకంగా అవగాహన చేసుకున్నారు. ఇంకొకరు ఇంకొక రకంగా అవగాహన చేసుకున్నారు. హ్మ్. సార్ ఒక బేసిక్ క్వెషను. షర్ట్ చెప్పండి. అంటే 6 కదా! తెలుగులో మీనింగు నాకొక డౌటొచ్చింది సార్. చెప్పండి ఆరేంటియో? అహా! షర్ట్ అనే పదానికి మీనింగ్ 6 కదా! సప్త అంటే 7 కానీ ఇక్కడ షట్చక్రాలు అంటారు, 7 అంటారు. షట్చక్రాలు ఏంటియో మీరు చెప్పండి. నేను ఏడోది ఏందో నేను చెప్తా. మన శరీర అదే సార్. షట్చక్రాలు అని చెప్తారు కదా! షట్చక్రాలు మీరు చెప్పండి. ఏడోది ఏందో నేను చెప్తాను. అదే అనాహత చక్రము, ఒక పక్క నుంచి మూలాధారం. రండి సార్. ఒక పక్క నుంచి రండి. ఓకే. ఆధార చక్రము, స్వాదిష్టానము, మణిపూరకం, విశుద్ధము, ఆజ్ఞాచక్రం, సహస్రారం అని చెప్పనేసి రాస్తున్నారు. హ్మ్. ఎన్నున్నాయి? 7. మరి అదే కదా! అహా! నేనడిగేది పేరెందుకు షట్ అంటున్నారు అంటున్నా. ఈ ఆరిటిని నడిపిస్తున్నటువంటిది ఆజ్ఞా చక్రమే. ఓకే. 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 అది మీరే. అదే మీరు. ఓకే. ఒక్కొక్క దానికి స్థితిలో తోడు ఒక్కొక్కటిగా మీరు నడుస్తున్నారు. ఓకే. హ్మ్. అందుకోసము ఆజ్ఞా ఆధార్ ఆజ్ఞా చక్రం అంటేనే మీరు నేను అన్నటువంటి ఎరుకే ఆజ్ఞా చక్రం. ఓకే. అదే మీరు. అది లేకపోతే మిగతావన్నీ కామ్ అయిపోతాయి. రెండవది మీరన్నట్టు 7 లోకాలన్నారు గదా సార్! ఇప్పుడు మనకిక్కడ చెప్పే ప్రకారం ఏందంటే స్వాదిష్ట అంటే ఆజ్ఞా చక్రము, ఆధార చక్రం 2 ఒకటే గదా సార్! ఆజ్ఞా చక్రం, ఆధార చక్రం ఒకటి కాదు. మూలాధారం వచ్చి హ్మ్. ఆధార చక్రం. మూలాధారం, ఆధార చక్రం. అది నేను చదివిన ప్రకారం ఏంటంటే ఇది భూలోకాన్ని సూచిస్తుంది. స్వాదిష్టానం, భువర్లోకం, మణిపూరకం, మీరు సువర్లోకం అట్లా అన్ని పైకి మీరు కిందకి పంపిస్తారు. చాలా డౌన్‌కి వెళ్ళిపోయారు మళ్ళా. అమ్మేమో హుహు. చాలా పైలోకి చూపిస్తాననింది. హ్మ్. అవన్నీ ఓకే. అవన్నీ దాటి ఆమె దాన్ని అవగాహన స్థితిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఓకే. మీరు మళ్ళీ అందరిని కిందకి తీసుకెళ్తున్నారు. అవన్నీ వీళ్ళందరూ తెలుసుకున్నయే. మీరు కూడా తెలుసుకుందే కరెక్టే. కాదని ఎవరు ఓకే. అనలేదు. హ్మ్. ఇప్పుడు పీహెచ్‌డీలో ఆమె సబ్జెక్ట్ చెప్తా ఉంది. ఆళ్ళు ఇలా రాస్తారు గదా! అని అడిగితే ఆమె ఏం చెప్పుద్ది? కాదని ఎలా అంటది? మీరు తెలుగులో అడుగుతున్నారు. ఇంకొకడు తమిళ్‌లో అడుగుతాడు. ఇంకొకడు మలయాళంలో అడుగుతాడు. మా అక్షరాలు ఇలా ఉన్నాయి, మా అక్షరాలు ఇలా ఉన్నాయి అంటే అక్షరాలు ఎలా అయినా ఉన్నయి. దాని యొక్క భావన అయితే సేమ్ ఉంటది. ఓకే. ఉంటదా? అంతే గదా! మరి మీరు అక్షరాల గురించి అడిగారనుకోండి ఆమె ఆగిపోద్ది. నేనైనా ఆగి ముందు మీకు అక్షరాల కాడి నుంచి మళ్ళీ నేర్పించుకుంటా రావాలి. సరే. మీరు అడుగుతుంది తప్పేం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏందంటే ఇవి అడగాలనుకున్నప్పుడు మీరు ఇండివిడ్యువల్‌గా అడగాల. అలాగే. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గూడా ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్‌ని దాటి కిందకొచ్చేస్తారు. ఆళ్ళ దగ్గరికొస్తారు. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీహెచ్‌డీ, రీసెర్చ్ స్థాయికి మళ్ళీ తీసుకురావాలి వాళ్ళని ఎక్కించుకుంటా. సరే. అర్థమైంది గదా మీకు లాజిక్కు? అర్థమైంది. అర్థమైంది. వేరే ఏం లేదు. అలాగే. అలాగే. మీరు అడిగింది తప్పనో లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటుంది కాదనో నేను అనటం లేదు. ఏమడిగాను లత మేడం? 7 చైతన్యాల గురించే కదా సార్. 7 బ్రహ్మాండాలు. ఆ! ఒక్కొక్క బ్రహ్మాండం గురించి దాని గురించే కదా చెప్పుకుంటూ ఉన్నాము. అవును. ఒక్కొక్కటి అవగాహన లేదు. అవి ఎక్కడ ఉంది అనంటే అవన్నీ మీలోనే ఉన్నాయి. మిమ్మల్ని దాటేమి లేవుగా. మీరు దేన్ని అవగాహన చేసుకుంటున్నారో అది మీరుంటున్నారు అంతే. దేని వైపు మీరు దృష్టి పెడుతున్నారో అదిగా మీరుంటున్నారు. మిగతావి గూడా మీలోనే ఉన్నాయి గదా! అవును సార్.
మీరు దృష్టి పెట్టలేదని మిగతావి మీరు కాకుండా పాలేదు కదా తల్లి. లేదు అన్నీ ఉన్నాయి. కాకపోతే దేని మీద దృష్టి పెడితే దాని యొక్క అవగాహన నాకొస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ అయ్యాడు. హ్మ్. డాక్టర్ అయినంత మాత్రాన ఇంజినీరింగ్ యొక్క నాలెడ్జ్ అతనిలో ఉండకూడదని ఏమన్నా ఉందా? లేదా? ఉండొచ్చు. తనకు ఇది కావాలి అనుకుంటే దాని మీద దృష్టి పెడితే అది అవసరమైనప్పుడు కూడా అటు వస్తుంది. దృష్టి పెట్టినప్పుడు అటు చూస్తాడు. హ్మ్. అది యాక్టివ్ అవుతుంది. అప్పటి వరకు తనలో అవి అంతర్లీనంగా ఉన్నాయా లేవా? అర్థమైంది సార్. కానీ అది ఆ అవగాహనకి రావాలి. కానీ మీకు చెప్పిందైతే మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు అదే. ఇప్పుడు ఒక చదువు చదువుతున్నాను తల్లి. హ్మ్. ఒక చదువు చదువుతున్నప్పుడు నువ్వు అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళావు ఒక సబ్జెక్ట్ లో. ఒక హ్మ్. డాక్టరే అయ్యాడు. డాక్టర్ ఎలా అవుతాడు? ఒక్కొక్కటి విడిపోతూ 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 ఒక స్పెషలిస్ట్ అవుతాడు. ఆ! అవుతాడు. అవును. మిగతా అవును సార్. అవన్నిటిని వదిలేస్తూ ఒకటే గమనిస్తూ వెళ్తాడు. హ్మ్. అయిన అవును. తర్వాత అతని నాలెడ్జి, అతని అవగాహన స్థితి అతను ఎంతవరకు అయితే అవగాహన చేసుకోగలిగాడో అంతవరకు ఉంటది. అత్యున్నతమైన హ్మ్. స్థాయిలో ఉంటది. అతను స్పెషలైజ్డ్ ఇది చేసాడు. కానీ అవును. అలానే ఎంతో మంది ఆ స్థాయిలో స్పెషలైజేషన్ చేసున్నారు అదే సబ్జెక్ట్‌లో. ఒక గుండెకి సంబంధించిన దాంట్లో. హ్మ్. అవన్నీ వాళ్ళందరి యొక్క అండర్‌స్టాండింగ్ తన అండర్‌స్టాండింగ్ అవుద్దా? కాదా? అవుతుంది. అవుతుంది. అందరి స్థాయి అయినా కూడా ఇంక లేదు ఇదే ఫైనల్ అన్న స్థితి ఏమన్నా ఉందా? ఉండదు. మళ్ళీ దాని తర్వాత లెవెల్‌లోకి ఇంకొకడు అవగాహన చేసుకున్నప్పుడు ఆ అవగాహన కూడా వీళ్ళందరి అవగాహన అవుతూ ఉంది. కొత్త అవగాహన వస్తూనే ఉంది అవును సార్. నిరంతరం. హ్మ్. అందుకనే దాన్ని అనంతత్వం అన్నారు. వీళ్ళందరి సైంటిస్టుల యొక్క అవగాహన ప్రతి సైంటిస్ట్‌కి అర్థమయ్యే ఉంటది గదా! అనుభవంలోకి వచ్చినా రాకపోయినా. తన అవును సార్. అవగాహనగానే ఉంటది. అన్నీ ఆ అర్థం సబ్జెక్ట్ చేసుకుంటేనే అవగాహన అండర్‌స్టాండింగ్ గానే ఉంటది. తను చేసినా చేయకపోయినా. అవును. అవునా కాదా? అవును సార్. అది అలాంటి తెలుసుకుంటేనే స్థితిలో నువ్వు ఇంకా, కూడా ఉన్నావు. ఇంకా వేదిక ఉంది. హ్మ్. 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 ఎన్నో హ్మ్. విషయాలు. ఇప్పుడు ఒక ఒక హార్ట్ స్పెషలిస్ట్ అంటే అన్నీ చెయ్యాలి. కానీ ఒక హార్ట్ స్పెషలిస్ట్ హ్మ్. తను ఎంతవరకు చేయాలనుకుంటున్నాడో అంతవరకే చేస్తాడు. అది దాటి ఇది అంటే నువ్వు కూడా హార్ట్ స్పెషలిస్ట్‌వే కదా! అంటే పలానా హాస్పిటల్‌కెళ్ళు అంటాడు. ఆ! కదా! ఆ! హ్మ్. అవును. ఎందుకని? అతనేం చేస్తాడో కూడా ఇతనికి తెలుసు. హ్మ్. తెలుసా లేదా? తెలిస్తేనే కదా అక్కడికెళ్ళు అని చెప్పాడు. పొమ్మంటారు. హ్మ్. ఇతను స్పెషలిస్టే. ఇతనికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఆ స్థితిని గురించి. ఆ హ్మ్. పరిపూర్ణత్వం అన్నదానికి ఎంతవరకి? ఎక్కడికక్కడే పరిపూర్ణం. ఏ క్షణానికి ఆ క్షణమే పరిపూర్ణం. హ్మ్. దాన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు ఆనందంగానే ఉంటావు. హ్మ్. ఏ క్షణానికి ఆ క్షణం దాని యొక్క అవగాహన స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆనందంగానే ఉంటావు. కొత్త కొత్తగా అనుభవిస్తూ ఉంటావు. నిరంతరం కొత్తది కనపడుతూనే ఉంటది. హ్మ్. కనపడుతుంటదా లేదా? అవును సార్. ప్రతి క్షణం కొత్తగానే ఉంటది గదా సార్. ఆ క్షణంలోనే క్షణక్షణం ఉంటూ ఉంటాం. దాన్ని మధురంగానే కొత్తదాన్ని అనుభవిస్తూ ఆనందంగా చూస్తూ ఉంటావు. ఓహ్! ఇదా? ఇదా? అని. హ్మ్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో స్పెషలైజేషన్ సంపాదించావు తల్లి. ఇంకో కొత్త విషయం హ్మ్. వచ్చింది ఒక జర్నల్‌లో, ఒక పుస్తకంలో. వెంటనే నువ్వు ఆనందపడి అవును. చదువుతావా లేదా? ఖచ్చితంగా. ఇదేంటి అనేది తెలుసుకుంటావు. అవునా! ఓహ్! సూపర్ ఇది కొత్తదొచ్చింది అన్నటువంటి అవగాహన నీకొచ్చుద్ది. ఇది హ్మ్. చెయ్యొచ్చు అని. అప్పటి వరకే అది తెలియదు గదా! అవును. అది సృష్టిలో నిరంతరము జరుగుతూనే ఉంటది.
దానికి ఉమ్. సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే దృష్టి పెట్టున్నారో వాళ్ళందరూ అవగాహన చేసుకుంటూ వెళ్తారు. అవును. ఆ యొక్క అవగాహన ఓవరాల్ గా బ్రహ్మాండం యొక్క అవగాహనగానే ఉంటది. ఒక డాక్టర్ తెలుసుకున్నాడు ఇది అని, ఆ ఉమ్. తెలుసుకున్నది ఒక సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది తర్వాత. ఓ ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఉమ్. పలానా డాక్టర్ పలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక సామాన్యుడికి కూడా అర్థం అవుద్ది. అవుతా లేదా? అవుతుంది సార్, అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటాడు రోజు డాక్టర్. టెక్నాలజీ మారిపోతా ఉంది తల్లి. ఆ అవును. టెక్నాలజీ కనిపెట్టిన రోజు సైంటిస్ట్ కి మాత్రమే తెలుసుద్ది ఈ టెక్నాలజీ ఇది ఇలా వాడాలి అని. ఒకసారి అది రూపం ఉమ్. తీసుకొని మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అది ఎవరైతే అందరికీ వాడుతున్నారో పరిచయం వాళ్ళందరికీ అవుతారు. అవగాహనగానే ఉంటది. ఉంటదా అవును, లేదా? మన సబ్జెక్ట్ లో కూడా అదే కదా సార్ చెప్పారు.